ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్ర. ఏదైనా ఒక అభ్యాసం మనం మొదలు పెడితే అది మనకి తెలియకుండా వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రహ్లాదుడు అనారాయణ స్మరణం అనే అభ్యాసం మొదలెట్టాడు గర్భవాసం నుండి. అది మొదలుపెట్టేటప్పుడు ఇక ఆయనకి ఏమైపోయింది, అది స్వభావంగా వచ్చేసింది. స్వభావంగా వచ్చింది. అది ఉండాలి పట్టు. ప్రహ్లాదుని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవన్నామాన్ని వదలలేదు. ఆయన కష్టాలు ఎన్ని అన్నీ ఇప్పుడు ఈ రోజంతా ఆ కష్టాలు చెప్పబోతాడు. అర్థమైందే? ఎన్ని కష్టాలు వచ్చినా తన యొక్క పట్టుని మాత్రం విడిచలేదు. అది హతో వా ప్రాప్సే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. యుద్ధంలో సచ్చినా స్వర్గమే, గెలిస్తే రాజ్యమే. అలాగే భగవన్నామంతో మనం సచ్చినా పుణ్యము దైవలోకము పోయిందా, మనకి ఏమీ నష్టంలే. ప్రతిబంధరహితమైన జన్మ వస్తుంది. ఆత్మసాక్షాత్కారం చేసుకోకుండా భగవన్నామంతో విడిచిపెడితే మళ్ళీ ఈ భగవన్నామానికి ఏది ప్రతిబంధకమైంది ఈ జన్మలో? ఈయనేమో హరి అంటాడు, ఆయనేమో అనవద్దు అంటాడు. ఇది ప్రతిబంధకం, ఇంకేం ప్రతిబంధకం లేదు అక్కడ. త్రైలోక్య రాజ్యాధిపత్యాన్ని కూడా తృణీకరించి తండ్రి చనిపోయినా సరే ఆయనకి విచారం లేదు. ఎందుకు విచారం లేదు? ఆ భగవన్నామ దూషితుడు కాబట్టి. ఇలాంటి వాడు ఉండి కూడా లోకానికి ఏం ప్రయోజనం లేదు. అది అలాంటిది ఏదో అంటే దాన్ని బట్టి తన ఆత్మోన్నతికి అడ్డు తగిలిన అది ఎవరినైనా సరే ఏమి వదిలిపెట్టమన్నాడు. అందుకనే తన ఆత్మోన్నతికి అడ్డు లేకుండాటయు, ఇతరుల ఆత్మోన్నతికి అడ్డు పడకుండాటయు ఉన్న సాధన ఏదో అది సాధన అన్నారు మలయాళ స్వాముల వారు. అందుచేత ఈ విధంగా బాగానే అతనికి చెప్పారు. ఎంత ఆ యొక్క పురోహితుడు ఎంత చెప్పినా ఇతడేమో కంజాక్షణిక కాని కాయము కాయమని, కమలాక్షనర్చించు కరములు కరములు అని ఈ విధంగా అన్నీ కూడా చెప్పి ఈ విధంబన వెరపు మరపు నెరుగొకయులుకు సెడి పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియనొదవినన్. ఏ భయంలే అంటారు. భయభీతి లేకుండా ఈ మాటలన్నీ గట్టి చెప్పేసరికి ఇక ఆయనకి ములుకలంటే ముళ్ళు గుచ్చుకున్నట్టున్నాయి హిరణ్యకశిపుడికి. ఇక ఆ తర్వాత ఒకసారి దానవేంద్రుడు అంటున్నాడు, పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగున్ చేసేదనంచు బాలుని వంటున్ కొనిపోయి వానికి అనర్కములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృత విగాక యథార్థపు బ్రాహ్మణుండవే. ఇప్పుడు వీడి ఈ పలకపోతే గురువుల మీద కోపం. ఎక్కడ కోపం అంటే మనం అనుకుంటుండే కదా, మూడే మూడు, ఆ దేవుడు ఏందు, గురువు ఏందు, శాస్త్రం అందు. మనకి బాగులేకపోతే ఎవరు తిడతామంటే ఈ ముగ్గురిని తిట్టడం ప్రారంభిస్తామన్నమాట. ఇంక లోకంలో ఇంకెవన్నీ తిట్టాం. ఆ సినిమా యాక్టర్లు తిట్టేవాడు ఒక్కడు లేడు. అర్థమైంది కదా? రాజకీయ నాయకులు తిట్టేవాడు లేడు. ఎవరు తిడతారంటే గురువు, శాస్త్రము, దేవుడు. ఈ మూడింటినే మనకి ఏ కష్టం వచ్చినా తిట్టేదేవుడు ముగ్గురికే. అది అందుకే ఇప్పుడు అనుకున్నాడు, అసలు నువ్వు యథార్థ బ్రాహ్మణుడువా?
కపటి వేషం వేసుకొని బ్రాహ్మణాకృతిగా ఏమి జంజం వేసుకొని ఉన్నావు, కానీ నువ్వు యథార్థ బ్రాహ్మణుడు కానే కావు అని సురింపజేస్తున్నాడు. నా దగ్గర చెప్పినావు, పట్టుతరమైన నీతి శాస్త్ర పారంగతిని చేసి నీ ఎదురు పెడతాను, అప్పుడు చూడన్నా. ఏం చెప్పావు? ఇదే పెట్టడం. ఈయన తీసుకుపోయి ఏదైతే అనర్హములైన శాస్త్రాలు ఉంటాయో, ఏది విరోధమైనటువంటి శాస్త్రాలు ఉంటాయో అవన్నీ నువ్వు కుటిలతో చెప్పి భృగుప్రవరుండు వటంచు నమ్మితి. ఆహా కటకట నీవు బ్రాహ్మణుడు కాదయా అని అంటున్నాడు. ధర్మేతర వర్తనుల్ దుర్మంత్రులునైన జనులు దురితమున్ బొందున్ మర్మములు కలిసి కల్మష కర్ముల రోగముల పొందు కైవడి విప్రా. కాబట్టి ఈ చెడ్డ ఆలోచనలు చెప్పి ఈ విధమైనటువంటి విషయాన్ని చేస్తావని నేను అనుకోలేదయ్యా అంటే అనిన రాజునకు పురోహితుండెట్లనియే. ఇంకా లాభం లేదు, యథార్థాన్ని చెప్పాలని. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము, క్రూరులై పరులు చెప్పరు. మీ చరణంబులాన సుమ్మెమ్మంపుడు మీ కుమారునికి ఎంతయు నైజమనీష ఎవరు చెప్పడి పాటి కాదు, ప్రతి చింత తలంపుము నేర్పుకై వడిన్. అయ్యా మా వలన తప్పులు ఆవగించంత లేదు, మేము మాత్రం ఏనాడు ఎంత క్రూరులమైపోయినా విరోధి శాస్త్రాలు మాత్రమే చెప్తామా? చెప్పం. మీరు మాకు ఒకవేళ సరైన పోషణ చేయకపోయినా, మాకు మీరన్నీ చేస్తున్నారు, ఒక పక్షంలో మీరు మాకు పోషణ చేయకపోయినా, మమ్మ సభల్లో నిందించినా మేము మాత్రము ఎవరి సొమ్ము తింటున్నాం వాడి మాటను ఎప్పుడు తిరస్కరించడం చేయము. ఎలా అంటారా? ఇంకెక్కడికి ఎందుకు వెళ్ళడం, మీ పాదముల మీద ఒట్టేసి చెబుతున్నాను అన్నాడు. అది అన్నమాట. అంటారు కదా, నీ మీద ఒట్టురా అంటాడు. అదే ఒట్టో బొట్టో తర్వాత సంగతి. అబద్ధం ఆడుతూనే ఉంటుంటాడు, అమ్మవారి సాక్షి అంటుంటాడు. మా కింద ఉన్నాడు ఒక ఆయనేవిడే, ఊరికి అబద్ధాలు ఆడడం అమ్మవారి సాక్షి. ఎందుకు అమ్మవారి సాక్షి? వేళకి ఈ అబద్ధాలు. కాబట్టి మీరు అలా వినండి, మాట్లాడకూడదు ఈ మధ్యన. అది కాబట్టి అర్థమైందా? ఇది అనమాట. అలాగన్నట్టు నీ పాదములు ఆన. కొంతమందికి స్వభావము మారదు, ఎంత చెప్పినా అదేంటంటే ఎంత చదివి ఎన్ని విన్నాను కానీ హీనుడు అవగుణము మానలేడు. ఆ చెడుగుణము అది మంచిది కానిది, అది ఆ స్వభావంగా వచ్చేస్తుంటుంది. అబద్ధం అది రాకూడదు వీలైనంత వరకు కూడా. అది చెప్తున్నారు. ఈ విధంగా అయ్యా మీ చరణంబులానా ఏమంటాడు, మీ పాదాల మీద ఒట్టే చేసి చెప్తున్నాడు. సుమీ అంటాడు. ఎప్పుడు మీ కుమారునికి ఎంతయు మేమెప్పుడు కూడా అంత విష్ణువు ఏ కోశంలోనైనా ఎంత గొప్పవాడు అన్న మాట చింతాకంతైనా చెప్పలేదు. చింతాకు అన్నీ ఇంకా పెద్దదే, ఆవగింజ అంతా ఇంకా నువ్వు గింజ అంత అయినా మేము చెప్పలేదన్నమాట. ఆయనకి ఏంటంటే నైజ మనీష. అతనికి నైజం అంటే ఏమిటి? స్వభావముగా ఆయన మనస్సు దాని ఏం తెలిపోతుంది. అంతేగాని మేమెవరం కూడా ఒక ముఖ కూడా ఆయనకి చెప్పలేదు. కానీ ఒకటి ఆలోచించాం, ఇక ఇతని దేవుడు సాక్షాత్ దేవుడు మార్చలేడు. ఇక ఈయన కోసము ఇది ఎలాగ మార్పు చేసుకుంటాడో దాని ప్రతిక్రియకు ఆలోచించుకోండి మీరు. ఇది మా వల్లేమో కాదు, మా వల్లే కాదు, వీటిని పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా అర్థమైందా? మేము ఎలాంటి వాళ్ళని తెలుసా మీకు? మిత్రులము, పురోహితులము, పాత్రులము, ఏమదియుగాక భార్గవులము. మేము భృగువంశీజులం. మీకు ఎలాంటి వారం? మిత్రులము. మరి మీకు ఎలాంటి? మేము పాత్రులం. అంటే ఒక యోగ్యత ఉన్నవారం. నీ పుత్రుని ఇటీవల చేయక శత్రులమే. నీ పుత్రుడికి ఈ విధంగా మేము శత్రువులు అనుకున్నారా? శత్రువులు కాదు, పురోహితులము, మీకు మిత్రులము.
దైత్య జలధి చంద్రమ వింటే, విన్నావంటే పెట్టాడు. దైత్య జలధి చంద్ర, దైత్య కులాన్ని ఒక సముద్రంగా పోల్చాడనమాట. అర్థమైందా? ఇంకా ఏమిటి, జలం దదాతి జలదహ అంటే మేఘం అనమాట. అదే ఆ మేఘంగా దైత్య కులాన్ని పోల్చి ఆ మేఘంలో ఉన్నటువంటి ఆకాశంలో చంద్రుడు లాంటి వాడు నీవు అని చెబుతున్నాడు. ఆయన గురునందనను కోపింపక అనుకున్నాడు. దైత్య వల్ల ఉండు కొడుకున్న అవలోకించట్లేనే ఇంకా లాభం లేదు, ఇతన్ని కోపించడం మాత్రం తప్పేమంది అనుకున్నాడు. ఇక కోపించకూడదు, వీరి సంగతి ఏదో చూడాలని వెంటనే ఆయన చూసి ఆ యొక్క కుమారుణ్ణి కొడుకును అవలోకించి చూచి, వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుడవైన నీకు మరి ఎవరిచేన్ ఉజ్జాతమయ్య బాలక తజ్జనులన్ పేరు కొనుము తగ నామ్రోలన్. అయ్యా, గురువులు చెప్పనటువంటి ఈ విషయాలు మజ్జాతుడైన నా వంశంలో పుట్టి నాకు విరోధైనటువంటి ఆ యొక్క హరి యొక్క కథలు, హరిని స్మరించడం నీకు ఏ విధంగా అబ్బింది? ఒకవేళ నా తెలియకుండా ఎవడైనా నీకు ఉగ్గుపాలు పోసినట్టు చెబితే ఆ జనులు ఎవడో నా ముందు చెప్పు, పలాని వాడు అంత చూసేస్తాడంటాడు. ఇప్పుడు అదేనమాట, అర్థమైందా అన్నాడు. అలా అయినా వీడు ఊరుకుంటాడా? అలా అయినా వీడు ఊరుకోడు. ఇక వాడెంతో చూస్తూ నా ఎంతో చూడు అంటాడు ఎవరు. వాడెంత చూస్తే నీకేమొస్తుంది, నా ఎంత చేస్తే నీకు ముత్తి మోక్ష రెండు వస్తాయి కాబట్టి భావం పట్టుకొని అచ్చపు చీకటిని బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వనులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిన నైనని చేచ్చనైన నేమిచ్చిన నైన కానలకు నెగినైన హరి ప్రబోధముల్. ఇక వాడు చెప్పేసినాడు, అయ్యా ఈ యొక్క అజ్ఞాన అంధకారములో పడిపోయి ఇక గృహవ్రతం ఏంటేమిటి, గృహస్థాశ్రమంలోనే ఉండి ఇంతకంటే ఇంకో పరమార్థం లేదని విషయ ప్రవిష్టులై శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు లోబడిపోయిన వారలై పుట్టుచున్ చచ్చుచున్ మాటికి పుట్టడము చావడం. అది ఎలాగంటే వీరు చర్విత చర్వనులైన వారికి, చర్విత చర్వం అంటే కక్కినది మళ్ళీ తినడం అనమాట. కక్కినది తినేది ఎవరు తింటారు? ఏదో పందులో కుక్కలో తింటారు. అలాగనే మనం మాటికి కక్కిన తినడం అంటే ఈ జన్మలో చూస్తూ ఉన్నాం. ఇంక ఇది ఆ శ్మశానికి వెళ్ళినప్పుడు అనుకుంటుంటాం, ఏమి జన్మం వేమి జీవనము, ఈ మాయకాయం వేమి జన్మం వేమి జీవనము, ఏమి జన్మం వేమి జీవనమేమి మీ మాయ సంసారంబు స్వామి నన్నిట చేరి మరచను, ఏమి జన్మం నన్ను చేసి మరచను, నన్ను ఇలా చేసి మర్చిపోయావా అని అక్కడ పడుతుడు శతాలు పట్టుకుని ఒక గంట. మళ్ళీ ఇంటికి వస్తే మామూలే. ఈ విధంగా మన జననం పునర్మరణమే మనము చర్వితి చరవణం అంటారు. ఆ విధంగా చర్వితి చరవణులైన వారికి చెచ్చెర పుట్టునే, వారికి జ్ఞానం అనేది పుడుతుందా? పుట్టడమే కష్టం. ఎలాగా? పరులు చెప్పిననైనా స్వభావంగా ఈ విధంగా ఉన్నవాడికి ఇతరులు చెబితే జ్ఞానం పుడుతుందా? నేను అంటున్నా కదా, ఎవరో నీకెవరు చెప్పాడేమో వాడు అందు చూస్తారని. ఇతరులు ఈ విధంగా ఉన్నవాడికి జ్ఞానం చచ్చినా పుట్టదు, పుట్టినా పుట్టదు. నిజేచ్ఛనైనన్, ఏమిచ్చిననైనన్, ₹1 ఇస్తామన్నా వారం అంత డబ్బు ఇస్తామంటే అక్కడ పోతాను. పోవడమే కానీ జ్ఞానమో పోవడం, డబ్బుల కోసం ఆశపడడం, ఆదివారం పోవడం, అంతకెక్కువ ఇంకేమీ లేదు. కానీ అక్కడ జ్ఞానం సంపాదించుకునేది ఏమీ ఉండదు. అది చెప్తున్నాడు. చచ్చిన ఈయన కానలకు ఏగిన, ఎందుకంటే ఇదంతన్నా అడిగిపోయి హాయిగా ఉందాం అనుకుంటాడు. అక్కడ పోతే మొదటి జ్ఞానం వస్తుంది, పోడే. అక్కడ పోయినా రామేశ్వరం శనేశ్వరం పోసినట్టు ఉంటుంది. అందుకు చెప్పాడు. ఇంకా చెప్తున్నాను వినువయ్యా. కానని వాని నూతగొని కానని వాడి విశిష్ట వస్తువుల్ కానని భంగి
కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరటంచు కందురు అకించన వైష్ణవాంగి సత్స్థానరజోభిషక్తులకు సంవృత కర్ములు దానవేశ్వర. ఎలా ఉంటుందంటే, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎలా వెళ్ళడము కాశీ అని అడిగాడు అనమాట. అర్థమైందా? వీడే గుడ్డివాడు, వాడింకా వాడేం చూపెడతాడు. ఆ విధంగా కానని వాని నూతగుని వెళ్ళడానికి ఒక కళ్ళు లేనివాడు ఒకడు కర్ర పట్టుకొని ఇంకొక కళ్ళు లేని వాడితో వీడు వెళ్తున్నాడు అనమాట. ఆ ప్రకారముగా కొందరు కర్మబద్ధులై కానరి విష్ణు, వాడు చూడలేడు వీడు చూడలేడు. ఈ కర్మబద్ధులై కొందరు ఆ భగవంతుణ్ణి చూడలేరు. అందుచేత అయ్యా విను, శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాదల మాధవసేముషీతరని సాంగత్యంబునంగాక దుర్మేధం దాటంగా వచ్చునే సుత వధు మీన ఉగ్రవాంఛ మధక్రోధోల్లోల విశాల సంస్కృతి మహాగో ఘోరామితాంభోనిధిన్ అంటున్నాడు. ఓ రాక్షసనాథుడా, సర్వశాస్త్రాలని కూడా శోధింపబడే నేను అన్నింటినీ శోధించాను. శోధించిన తర్వాత చివరికి మిగిలింది ఏమిటంటే ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క సాంగత్యమే మానవునికి పావన శరణ్యం, ఇంకోటి లేనే లేదు. ఇది ఎలాంటిది అంటే శుతవధూ మీనాగ్రవాంఛ. అందులో ఉన్నటువంటి చేప పిల్ల ఆ ఎరని చూస్తే ఎలాగ వదలలేకుండా ఉంటుందో, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, చేపలు పట్టడానికి ఒకడు ఏం చేశాడు, ఎర వేశాడు. ఎర వేసేసరికి ఎర అనుకుంది, ఇదైనా కొంచెం చేప పిల్లకి జ్ఞానం చెబితే ఇప్పటికైనా మాంతది అనుకుంది. కానీ అంటుంది ఎర, వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, సగం సచ్చున్నాను నీ కొరకు, నువ్వు వస్తేనే సస్తావు నా కొరకు, వస్తావు పోతావు నా కొరకని ఇది అక్కడ గానం చేస్తుంది. అది కిందని నువ్వు వస్తున్నావు పోతున్నా నా కొరకు, కానీ నీకోసం వచ్చి కూర్చోడు పైన. నేను నీకోసం సగం సచ్చున్నాను, ఎందుకంటే 2 ముక్కలు చేసి 1 ముక్క పెట్టాడు. కానీ నీవు వస్తే పూర్తిగా సస్తా విను అంటుంటే ఎక్కడ దానికి ఆ విధంగా చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటి అయ్యా, సుతవధూ మీనోగ్రవాంఛ మధక్రోధోల్లాల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. ఇది ఎలాంటిదంటే మహాఘోరమైనటువంటి సముద్రమైన మాట. ఈ సముద్రాన్ని దాటాలి అంటే ఇంకేమి ఆ మాధవుని యొక్క పాదార విందముల ఆశ్రయం తప్ప అన్యమైనది లేదు. కాబట్టి నీవు తరించాలంటే ఆ విష్ణుమూర్తి పాదాలని ఆశ్రయించని చెప్పాడు అనుకున్నాడు. కొంతమంది అంటారు గుడ్డొచ్చి పిల్లని బెదిరిస్తుంది అంటారు. అర్థమైందా? పిల్లని గుడ్డు పోయి పిల్లని బెదిరిస్తుందట. ఆ విధంగా ఉంది వీడి పలుకులు, వీడి బెదిరింపులు. అని పలికిన కొడుకును ధిక్కరించి ఇంకా లాభం లేదు. ఇంకా నాకే వీడు ఉపదేశం చేస్తున్నాడు. వీడేదో తగలబడినది ఏం వండుకుంటా ఇక తిరుగా నాకు కాదు. వీడు ఇక 2 రోజులు ఉన్నాడంటే మొత్తం ఈ రాక్షసము అని ఉపదేశం చేస్తాడు. ఇలాంటి వాడు ఇంకా ఉండడం చెడు అని భావించి మక్కువ చేయక, ఇంకా మక్కువ లేదు, గిక్కువలే రాచి నాయన నీకు ముద్దు పెట్టుకుంటుంటారా, తోళ్ళ మీద కూర్చుంటారా, ఇంక ఇవన్నీ వదిలిపెట్టేశాడు. చాలు ఇలాంటి వాడు దగ్గర రక్కసుల రేడు తన తొడలపై నుండని ఇక గ్రబ్బున దిగద్రబ్బే అంటే తొడలు పెంచి కింద తోసి పారేశాడు. కోపంబు దీపింప మేరి చూపులు మన్మింట మంటలేగయ్యా. ఇక చూపుల్లో అగ్నిహోత్రాలు వెదజిల్లుతూ ఉన్నాయి. ఆ మంత్రులు చూచిట్లని క్రోడంబై
పినతండ్రి చంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడంచేయుడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై యోడన్ అకట ప్రాణవాయువుల్ వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము పట్టి ఇట్టి జనద్రోహికిన్ మహిన్ కంటిరే మంత్రులని అంటారు. ఇలాంటి వాడిని ఎప్పుడైనా చూశారా మీరు? ఇలాంటి వాడిని ఎక్కడైనా 3 లోకాల్లో ఈ తండ్రి చెప్పిన మాట వినకుండా ద్వేషించిన వాడిని మీరు ఎక్కడైనా చూసినారా? మళ్ళీ ఇంకెలాంటి వాడు ఆ యొక్క పంది అవతారం ఎత్తి ఎవడు విష్ణుమూర్తి ఎవరిని చంపేశాడు? హిరణ్యాక్షుణ్ణి, పినతండ్రి, వీడికి పినతండ్రి వాడు. ఆయన్ని చంపి క్రోధంతో వీడికి ఎలాగుండాలి? నా పినతండ్రిని చంపాడు కాబట్టి వీడు అంతు చూస్తాడన్నమాట. వీడు వదిలిపెట్టేసి వాడితో వీడి స్నేహం పెట్టుకున్నాడు. ఇదేమైనా బంటు భంగి, ఏదో పెద్ద బంటు ఉంటాడు చూడు, రాముడి దగ్గర ఆంజనేయుడి బంటులాగా ఇదేంటి హరికాడ పెద్ద బంటు అట, అర్థమైందా? ఆ బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై, నాకేమో విద్వేషి, వీడు హరికేమో వీడు భక్తుడు. అక్కట ప్రాణవాయువు ఒప్పిన ఆ ప్రాణవాయువుని తీసేస్తున్నాడు వీడు, అర్థమైందా? అందుచేత నా తోడ వైరము పట్టే, నా తోడ విరోధం పెట్టాడు. వీడెవడు? జనకద్రోహిని. వీడెవడో తండ్రికి ద్రోహి, పితృద్రోహి. ఇలాంటి వాడిని చూశారా మీరందరూ అని రాక్షసులందరినీ వీక్షించేట్లని. ఇప్పుడు పంచాబ్దంబుల వాడు తండ్రిడగు నా పక్షంబు నిందించి ఎత్కించి భీతి లేక విష్ణురహితున్ కీర్తించుచున్నాడు. వల్దంచు చెప్పిన మానవున్ అంగమున్ పుత్రాకారతను వ్యాధి జన్మించెను. వీనిన్ వధించి 2 ధనుజుల్మి పటుత్వంబులన్. అయ్యా 5 సంవత్సరముల వాడు నా పక్షాన్ని నిందించి భయం లేకుండా విష్ణుపక్షంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వీడు ఒక వ్యాధి, పుత్రాకారత అన్నటువంటి వ్యాధి మనకి, నాకును రాక్షస కులానికి వచ్చిందనమాట. అందుచేత వీటిని ఆలోచిస్తే ఆశాభంగం అంటారు కదా, నేరే త్వరపడండి అని. ఈరోజే త్వరపడమన్నాడు ఎవరిని? ప్రహ్లాదుని వధించి రమ్మని చెప్పినాడే. నీ ఇష్టమే, నా దగ్గరికి వచ్చి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలని ఏమీ లేదు, మొత్తం ఫుల్ పర్మిషన్ ఇచ్చిస్తున్నాడు అన్నాడు. వీడు ఇంకెలాంటి వాడు చెప్తున్నాను విను అంటున్నాడు వాళ్ళందరినీ రాక్షసులకి. అంగము రాతములలో చికిత్సకుండు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియన్ ఈ అజ్ఞున్ కులద్రోహిన్ దుస్సంగున్ కేసులో పక్షపాతిన్ అధమున్ చంపించి వీరవరతో తుంగ ఖ్యాతిన్ చరించన్ కులము నిర్దోషంబుగా వించదన్. బాగా కడుపు మండిపోయింది. ఏమి హిరణ్యకశిపుడికి ఇక మంట తీర్చుకోవాలి కదా మరి. ఇప్పుడు అర్థమైందా? ఎవరికైనా కడుపు మండితే ఏమిటి, ఆ మంట తీర్చుకోవడానికి ప్రయత్నం అందరూ. ఆ మంట తీరితే ఆనందం, తీరకపోతే ఇంకా శ్మశానంలో అదే ఆగుతుంది కానీ ఇంక ఇది హారదనమాట. ఏంటి అందు చెప్తున్నాడు. అంగవ్రాతకములలో ఒక ఉదాహరణ తీసుకున్నాడు చక్కగా. ఎవరికి ఆ ఉదాహరణ దొరుకుతాయా? 5 అంగాలు ఉన్నాయి. అందులో ఒక విరేలు ఏమైంది, బాగా మనకి శుభ్రంగా ఉండైపోయి ఇక ఇది వినాశానికి తయారైంది. ఈ వేలుని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే, ఈ వేలుని తీస్తేనే ఈ 4 ఏళ్ళు బాగుపడతాయి. ఈ వేలుని ఉంచుకున్నావా మొత్తం ఈ 4 ఏళ్ళు పోతాయి. నీకేది ఇష్టమో చెప్పు అన్నాడు. ఆలోచించి రేపు చెప్తానన్నాడు. రేపటి వరకు పర్వాలేదు, ఎల్లుండి వరకు అయితే ఇంక 2 వేలు సమాప్తి అయిపోతుంది, 2 తీయవలసి వస్తాయి. రేపు ఒక్కరోజు టైం అన్నాడు. ఇక మర్నాడు వెళ్ళాడు. ఇక రేపు వెళ్తే 2 వేలు తీసేవలసి వస్తుంది. ఆ మర్నాడు వెళ్తే 3, ఇంకెళ్తే 4. ఈ బాధ కన్నా డాక్టర్ గారు ఈ ఏళ్ళు మాత్రం ఖండించేసేయండి అన్నాడు. ఆ విధంగా చికిత్సకుండు దుష్టాంగాన్ని ఖండించి ఈ శేషాంగ శ్రేణికి మిగతా ఉన్నటువంటి వ్రేలు శ్రేణి అంటే సమూహం ఈ 4కి ఏ విధమైనటువంటి మేలు చేస్తూ ఉన్నాడో అలాగే వీడు కులద్రోహి, కులానికి
ద్రోహం చేసినటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు ఇతడు? దుస్సంగుడు. ఇతడికి మంచి స్నేహమే లేదు. మనకి ఎవడైతే ఆపోజిట్ పార్టీలో ఉంటాడో వాడితో కూడా వీడి సంఘమే దుస్సంగం. ఇంకా వీడెవడు? పాండవుల పక్షపాతి అర్జునుడు అనగా ఎలాగో వీడు విష్ణుమూర్తి పక్షపాతి అనమాట. వీడు ఏం కేశవ పక్షపాతి. వీడు అధమముల్లో అధముడు. వీడు ఏం ఉత్తముడు కాదు. ఎవరైతే లోకముల అధములు ఉంటారో వాళ్ళందరిలోనే వీడు అధముడు. కాబట్టి వీడిని చంపించేస్తా, అప్పుడు నాకేంటంటే మంచి ఖ్యాతి వస్తుంది. లోకమంతా రాక్షస కులం అంటే మెచ్చుకుంటారు. ఈ దుష్టుని చంపి మమ్మల్ని అందరినీ బాగు చేశారని కులంలో కీర్తి ప్రతిష్ఠ వస్తాయి. కాబట్టి ఈ యొక్క కులానికి కూడా దోషరహితం చేసినట్టు అవుతున్నానని ఇతన్ని మాత్రం వధించమని చెప్పేస్తాడు. ఇక అంటున్నాడు మళ్ళీ, హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడుగాడు, యముని మందిరమునకు గంతవ్యుడు, వధమునకు పరంతవ్యుడు, అనక చంపి రండి పడుచున్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? రక్షింపను. వీడు అంతవీడు. అంతవీడు అంటే చంపదగినవాడు. నిశ్చయం అయిపోయింది. ఏ కోశములోనూ కూడా ఇతడు బ్రతికి ఉండి లోకానికి ఉపయోగం లేదు. అందుచేత ఇతను నేను రక్షింపను. ఇంకా మీరు ఏ విధంగా చేసుకుంటే అది చేసుకో, నేను మాత్రం రక్షించేది లేదు. మంతవ్యుడుగాడు. మంతవ్యుడు అంటే మరణాత్ మంత. ఇతడు మాటికి ఒక మంచి పని చేస్తే దాన్ని మనసులో అనుకొని దాన్ని ఇతడు వాడికి ఏది కష్టం వచ్చినా సరే, అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందే అని వాడిని క్షమించి ఏదో చేస్తారు. అలా కాదు ఇది. ఇతడు ఎందుకు ఎలాంటివాడంటే యముని మందిరంలో గంతవ్యుడు, యమలోకాన్ని పంపడానికి యోగ్యుడనమాట ఇతడు. ఆ విధంగా కాబట్టి ఇతన్ని చంపారండి అంటాడు అని దానవేంద్రుడు ఆన తెచ్చిన వాడి కోరగల రాక్షసులు పెక్కండ్రు సోలహస్తులే వక్రంబులు తెరచి యుబ్బి. ఇక వెంటనే కూడా ఎప్పుడైతే ఈ దానవేంద్రుడు ఆన తెచ్చేసాడో ఇక వెంటనే రాక్షసులు అందరూ కూడా పెద్ద పెద్ద శూలాలు పెద్ద పెద్ద వక్రాలు అన్నీ పట్టేసుకున్నారనమాట. పెట్టుకొని ఇక ఎలాగైతే ఏమి పెద్ద మంటలు వచ్చినప్పుడు దోమ వచ్చి పరిగెడుతూ ఉంటుంటుందో ఆ విధంబుగా ఏమి అంతా వాడి కత్తులు వాళ్ళ యొక్క జుల్లు మన ఉంటారు కదా రంగానికి చేయని వారు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెబుతూ ఉన్నాడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్తుకి ఇక్కడ సుఖయోగేంద్రుడు, అక్కడేమో బ్రహ్మదేవుడు నారదుడికి ఈ విధంగా చెప్తూ అంటున్నాడు. వాళ్ళు అభిప్రాయం రాస్తున్నారు. బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు, వీడు అవధ్యుడని క్రూర చిత్తులై శూలములందు అంగముల సుస్థురై ప్రహరించి ఉగ్రవాచాల తన్నందరూ దివ్యసూత్రుడు వల్దనడయ్య భూవరా. ఓ రాజా, ఈ విధంగా అతను ఎలాంటి వాడంటే బాలుడు, పంచాబ్దములంటే 5 సంవత్సరములు, 2 రాచబిడ్డడు రాజు యొక్క పుత్రుడు, 3 ఎలాంటి వాడంటే కృపాలుడు. కృప ఎందుకంటే ఇది ఉండాలి. కృప అంటే ఏమిటి? దయ. ఎవరికి దయాత్ర హృదయం ఉంటుందో ఇక వాడికి మనస్సు మృదువుగా ఉంటుంది. సాధుడు ఇంకెలాంటి వాడు? వీడి వర్తనం చక్కనైనటువంటి సత్ప్రవర్తన కలవాడు. ఇక లోకమాన్య సంశీలుడు, లోకమాన్యం ముక్కోటి దేవతలు కూడా ప్రహ్లాదుని చక్కగా స్మరిస్తున్నవాడు. అలాంటి వాడు అవధ్యుడని చిక్కగా వదింపదగినవాడు కాడు. అంటే వదింపదగినవాడు కాడు అన్నటువంటి మాటని అనక క్రూర చిత్తులై శూలములో అంగముల సుస్థిరులై శూలములు అంగములతో పట్టుకొని రెడీగా కొట్టడానికి ఉన్నటువంటి ఉన్నారు కదా. ఇది ఏమి విచిత్రమయ్యా అంటున్నారు. ఈ విధంగాని పలువురు దానవులు పొడువా. ఇంకిక్కడి నుంచి ఏమిటి? ఆ ప్రహ్లాదుని ఈ శూలాలతో
చక్కగా పొడుస్తున్నారన్నమాట. ఇప్పుడు పొడుస్తూ ఉంటుంటే మనమైతే ఏమంటాం, అమ్మా అంటాం. మొట్టమొదట ఒక రాయి తగిలిందంటే రామ లేదు కృష్ణ లేదు. పక్షి మొట్టమొదట రామ రామ అంటుంటుంది, పిల్లి వచ్చింది కీచిపోతుంది అనమాట. రామ లేదు ఇంకేమా లేదు. అలాగనే ఎక్కడి నుంచో ఆ ప్రకారం ఏదో అమ్మో నాయనో బాబు అంటాం మనం. ఆ విధంగా వీనప్పుడు పలువురు దానవుల్ పొడవ పాలుని దేహము లేశమాత్రమున్నొలియదు లోపలన్ రుదిరముబ్బదు కందది శైల్య సంగమున్ అలియదు దృష్టి వైభవము నష్టముగాదు ముఖేందు కాంతియం బొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీన భావమునన్. 10 మంది దానవులు పొడుస్తూ ఉంటుంటే ఈ శరీరం అట ఒక్క విసరు కూడా అలయదు. ఎక్కడైనా సరే ఏమి ఒక రంధ్రం పడి రక్తం బయటికి రాదు. రక్తం పడలేదని ఏమైనా ఉబ్బిందా అంటే ఉబ్బదు. మరి అక్కడ ఏదైనా వద్ద మనం కొట్టామనుకోండి ఎర్రగా కందిపోద్ది అనమాట. ఆ విధంగా కందదు. శల్య సంగమం అలియదు. ఈ శల్య సంగమం అంటే ఎముకలు, ఆ ఎముకల యొక్క సమూహం ఉంది కదా, అది ఏమి దానికి అంత కూడా నలిగలేదు. దృష్టి వైభవము నష్టము కాదు. ఆ ముఖ దృష్టి ఉందా, ఆ దృష్టి ఏదైనా సరే మనకు కొంచెం కష్టం వచ్చినప్పుడు మన దృష్టి మారిపోతుంటుంది. సుఖం వచ్చినప్పుడు దృష్టి వేరు, ఏమంటావు, కష్టం వచ్చినప్పుడు దృష్టి వేరు. ఎవరైనా మనకి చక్కగా పొగుడుతున్నప్పుడు దృష్టి వేరు, తిడుతున్నప్పుడు దృష్టి వేరు. అటువంటి ఆ దృష్టిలో ఏమీ భేదమో లేదట. ముఖేందు కాంతి అని పొలియదు. ఆ ముఖమునందు కాంతి ఏమిటంటే మనకు కష్ట నష్టాలు వచ్చినప్పుడు ముఖంలో మనకి ఏడుపు వచ్చి కాంతి మారిపోతుంది. ఇతరికి ఆవగించంతైన కాంతి కూడా నష్టం లేకుండా ఉన్నది. నూతన శ్రమము పుట్టదు పట్టదు దీనభావము. నూతన శ్రమం అంటే ఏమిటి, మనం ఏదో పని చేస్తున్నప్పుడు బాగా అప్పుడు కొత్తగా ఒక శ్రమ అవుతుంది కాబట్టి దానికి తగిన ఆపసోపాలు ఆయాసం వస్తుంటుంది. అలాగే ఇతనికి ఇంత కొట్టినా ఏమీ శ్రమ లేదు. ఈ విధంగా దీనభావమున్ పట్టదు. ఇంకా మనం ఏంటి దీనభావం అంటే ఇక లోకంలో ఇంకేది మనకి దిక్కు లేకపోతే అప్పుడు మనకేమిటి ఆ ఒక దీనభావం వస్తుంది అనమాట. హీనభావం అనేది దీనభావం అనేది. హీనమంటే మంచిది కాదు, దీనభావం అంటే ఇంకా వేరే దిక్కు మనకి లేడు అన్నటువంటి భావము, దాన్ని దీనభావం. అటువంటి దీనభావం ఏమీ పట్టలేదు. ఇప్పుడు ఈయన యొక్క అనుభవాన్ని చెప్తున్నారు, ప్రహ్లాదుడి యొక్క అనుభవాన్ని. తన్ను నిశాచరుల పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి యో ధనుజ భంజన యో జగదీశ యో మహాపన్న శరణ్య యో నిఖిల పావనయంచు నుతించునిగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడుగాడు భూవరా. అయా పరీక్షణ్ మహారాజా విను. ఆ యొక్క రాక్షసులందరూ కూడా ఆ పొడుస్తూ ఉండేటప్పుడు ఏమంటాడు, ఓ పన్నగశాయి, ఓ పతితవా పావన, ఓ దీనబంధు, ఓ లోక సంరక్షణ, ఓ సర్వాంతర్యామి అన్నటువంటి ఆ భావాలే కానీ ఇక భయ కంపన సమేతుడు కాడు. భయపడిపోయి అయ్యో ఎలాగెళ్ళిపోవాలా, ఎక్కడ పారిపోవాలా, ఎవరు నాకు దిక్కు అన్నటువంటి కంపనం ఆయనకి లేదయ్యా. పారడు లేచి దిక్కులకు బాహువులడ్డడు బంధురాజలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్ర వర్గమున్ చీరడు మాతృ సంఘం భవసించు సువర్ణ గృహంబులోని కింజాదారడు కానరే అనడు తపమునొందడు కంటగింపబడు. సామాన్యమైనటువంటి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సంఘటన జరిగేటప్పుడు మనం ఏం చేస్తామో ఏమి అటు ఇటు
పారిపోవాలని చూస్తాం. ఎక్కడ ఏ సందులోని ఖాళీగా ఉందో ఆ సందులో దూరి ఎవరికి కనబడకుండా హఠాత్తుగా పారిపోతాం. అలాగ పారిపోడాయను అంటున్నాడు. రెండవది, కొంతమంది ఇలా నెత్తి మీద కొడుతున్నారు అనుకో, ఇక్కడ కొట్టకయ్యా, ఇక్కడ పైన కొట్టే, ఇలా ఇక్కడ చేయి పడుతుంటారు. అర్థమైందా? ఎందుకంటే దానికంట ఇది కొంచెం సున్నితం కాబట్టి నువ్వేదో కొట్టేది ఆ పీపు మీద కొట్టినా పర్లేదు, కానీ ఈ కన్ను మీద కొట్టి కన్ను గుడ్డ అయిపోతుంది నేను లోకాన్ని ఇలా చేతులు కూడా ఆడడు. కన్నుల్లో పొడుస్తూ ఉన్నా, ముక్కు మీద పొడిచినా, మూతి మీద పొడిచినా ఇలా చెయ్యి మాత్రం అంటగా పెట్టడట. అది చెప్తున్నాడు. బాహువులొట్టడు బంధురాజిలో దూరడు. పోనీ ఇలాంటప్పుడు ఎవరో బంధువులతో సమానంగా మనం వెళ్ళిపోతే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే సర్లే బంధువులకి వెళ్ళి మీరు వచ్చిన పారిపోతారంటే అలా కలిగదు. ఘోర కృత్యమని దూరడి. దీని చాలా తండ్రి చేసినటువంటి కృత్యము చాలా ఘోరము అని ఆ బంధువుల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో ఒక మాట కూడా చెప్పడు, దూరడు. మిత్రవర్గము చీరడు. మిత్రవర్గాన్ని ఎవరైనా పోయి పిలిస్తే బాగుంటుందంటే ఆ పిలుపు కూడా చీడు. మాతృ సంఘం వసించు సువర్ణ గృహంబులో నీకెంతారడు. తల్లితోనే ఆ యొక్క తల్లులు వసించినటువంటి సంఘం అంటే అధికమంటారు కదా, రాజు ఆయనకి చక్రవర్తి కాబట్టి, అందుకని వాళ్ళ గృహాల్లోని అడుగు కూడా పెట్టాడు. కావరే అన్నాడు, నన్ను మీరందరూ రక్షించండి అని అన్నాడు. తాపమును అందడు కంటగింపబడు. ఈ విధమైనటువంటిది ఎందుకు మరి అతని పరిస్థితి ఎలాగా, ఎందుకు ఇదంతన్నా ఈ భావాలకి చెప్తున్నాడు. ఇట్లు సర్వాత్మకంపై ఇట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మము తానయ్యి మహావిష్ణుని యందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమానందము పొందియున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుడు తనకింకలన చేతి చేయుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయుక్తంబులైన సత్కారంబులన్ పోలే విఫలమగుటన్ చూచి. ఈ విధంగా వీళ్ళని చేస్తూ ఉంటుంటే ఈయన మనస్సు ఎక్కడ ఆ భగవంతుని ఏదో లగ్నం చేసేసాడు. ఆ విష్ణుమూర్తి ఏందో చక్కగా లగ్నం చేశాడు. ఇక ఆ లగ్నం చేసేసిన తర్వాత ఇతనికి ఏమైతే వీళ్ళందరూ కూడా బాధలు పెడుతున్నారో ఆ బాధలే ఈయనకేమీ తెలియకుండా పోయినాయి. ఇది లోకంలో ఒక పెద్ద ప్రఖ్యాతి, సామాన్యం కాదు కదా. ఒక శూలం గుచ్చి పడిపోయినప్పుడు ఆ శూలం అనేది మనకి ఎవరికైనా గుచ్చుకోకుండా మానదు. మరి ఇన్ని శూలాలతో పొడిసినా సరే రబ్బరు కాదు, దాని గట్టిదైనా సరే ఒక దెబ్బగా ముక్కలు అవుతుంది. మరి ఇది భగవద్విశక్తి అంత ఘనతరమైనది మనం ఇప్పుడు భావించాలి. భగవంతుని యొక్క ఆ అనుగ్రహం అన్నటువంటిది ఎంత గొప్పది అంటే ఎటువంటిది. ఈ ప్రకృతికి సంబంధమైనటువంటి విశేషాలు దేన్ని కూడా మనకి అడ్డు లేకుండా చేస్తుంది. అయితే మాత్రం అంత విశ్వాసం ఉండాలి కదా మనకి. అర్థమైంది కదా. అది ఎవరికి కొన్ని వేల కోట్లలో ఒకటి తేలుతాడు, కానీ అందరికీ అటువంటిది రాదనమాట. అందుచేత ఆ ప్రకారముగా శూలమున్ నిశాచరల సృక్కక దేహమని గ్రహింపగా బాలుడు నేలపై పడడు, పారడు, చావడు. తండ్రినైనా నా పాలికి వచ్చి చక్రధరు పక్షము మానితి నంచు పాదముల్ ఫాలమున్ శోకం రొక్కడనై అనపాయతనందుటకేమి హేతువో అంటున్నాడు. ఇది ఎటు వీడికి వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో శక్తికి మాత్రం అర్థం కావడం లేదు. వాళ్ళు ఆ నిశాచరులు శూలాన్ని కొడుతుండేటప్పుడు వాడు నేలపై పడడు, పరిగెత్తిపోడు, పోని సచ్చాడంటే అసలు చావడు. తండ్రిదైనటువంటి మళ్ళీ వెళ్ళి, అయ్యా ఎందుకంత బాధపడుతున్నావు, ఈ రోజు నుంచి నేను ఆ విష్ణుమూర్తి పక్షాన్ని రాజీనామా చేస్తూ ఉన్నాను, నీ పక్షంలో చేరుతూ ఉన్నాను, ఇంకెక్కడి నుంచి నన్నేమనకు అన్న మాట కూడా అన్నాడు. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఎంత శక్తి ఉంది అని అంటూ ఉన్నాడు. అర్థమైంది కదా. అందుచేత మరి ఈ ప్రకారముగా ఆ యొక్క హిరణ్యకశిపుని యొక్క విశేషాలు, ఆయన పెట్టిన బాధలు, ప్రహ్లాదుడి యొక్క
ఆ ఓర్పు అంటే తనకి తెలియదు, ఇక్కడ ఓర్చుకోవడం కాదు, అర్థమైంది కదా. ఇక్కడ ఓర్చుకోవడము తనకు తెలిసి ఓర్చుకునేది కాదు. ఇది ఏంటంటే ఆ భగవంతుని ఎందు లగ్నాన్ని చేశాడు. ఆ భగవన్మయ ధైర్యం అన్నమాట. నన్ను విష్ణుమూర్తే రక్షిస్తాడు అనే ధైర్యం. అది కొడుతున్నప్పుడు ఓర్చుకోవడం, నోరు మూసుకోవడం కాదు ఇక్కడ. ఇక్కడ ఏమిటిది? నాకు విష్ణుమూర్తి చూసుకుంటాడు. నా హృదయంలో విష్ణువు ఉన్నాడు. ఇక శరీరాన్ని ప్రారంధం, అది ఇక రెండు ఉన్నాయన్నమాట. శరీరము ప్రారంధం. శరీరంలో భగవంతుడే స్వయంగా ఉన్నాడు. శరీరంలో భగవంతుడు స్వయంగా ఉన్నాడు. మరి ఉన్న తర్వాత ఆయన ఉన్నప్పుడు నాకు భయం ఎందుకు? అయిందా? ఆయన సర్వాంతర్యామి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. లేని స్థలము లేదు. కాబట్టి నేను దేవుడు భక్తుడును. ఇంకా నన్ను ఆయనే చూసుకుంటాడు. నా శరీరాన్ని చూసుకున్నవాడు ఆయనే. శరీరాన్ని పోషించినవాడు ఆయనే, పోషిస్తున్నవాడు ఆయనే, లయం చేయవాడు ఆయనే. కాబట్టి నిర్భయుండై 100కి 105% ఆయన లగ్నమైనాడు. అది ఇది అన్నమాట. 100కి 5% మనం ఉంచి 95% మన పక్షం ఉంచుకుంటాం. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పున్నాను. వశిష్ఠుడు కూర్చున్నాడు హాయిగా. కూర్చుంటే సత్యభామ రుక్మిణి ఇద్దరు ఏమో మాట్లాడుకుంటున్నారు. ఏదో టైం ఖాళీ దొరికింది, 1 గంటని మాట్లాడుతూ ఉంటుంటే కృష్ణుడు గవాలు లేచి ఆ వరండా దాటిపోయినాడు. పోయిన తర్వాత వీళ్ళు అడగరు. ఎందుకంటే కృష్ణుడి ఉద్యోగం ఎలాంటిదంటే పోలీసు ఉద్యోగం లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగితే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంటారు. వాళ్ళు పోలీసులు ఒప్పుకొని రాసుకుంటారు అర్ధరాత్రి పోవాలని. అందుకని ఇక ఈయన పోయారు. పోతున్నప్పుడు ఎక్కడ పోయి మాకు చెప్పలేదు, మళ్ళీ మీరు వస్తే తలుపు తీస్తాము మేము అంటారు. పోతారు. పోయిన తర్వాత తొందరగా వచ్చేసారు. ఒక 5 మినిట్స్లో వస్తే ఏమండి వీళ్ళు తొందరగా వచ్చారన్నారు. ఏమీ లేదు, ఒక భూమి తగ్గు విషయంలో నా భక్తునికి ఒకడు కొడుతున్నాడు. వీడు కృష్ణ 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 అని ఒకటే ఏడుపు. సరే నేను వెళ్ళాను. ద్వారం దాటేసి వీడు ఆ తలంపు మానేశాడు. నా తలంపు నేనేం చేస్తాను చూడని వాడిని కొట్టడం ప్రారంభించాడు. వాడు కొడుతున్నప్పుడు నేను ఎందుకు పోవాలని వెళ్ళిపోచ్చాను అన్నాడు. నవ్వుకున్నాడు. అర్థమైందా? వాడే కొట్టడం నేను ఎదిగి వెళ్ళాలన్నాడు. ఆ విధంగా ఇంకా ఈయన కొట్టడం కానీ, వాళ్ళ మీద భీకరంగా చేయడం కానీ, కళ్ళు ఎర్రగ చేయడం కానీ, ఒక కబడ్దారు కొట్టడం కానీ ఏమీ లేదు. ఎవరు? ప్రహ్లాదు. అంతే. ఆయన ఎందుతో మనసు పెట్టేశాడు, ఇంకేదైతే అయిపోని అని అనుకున్నాడు. అంత కాబట్టి అటువంటి భక్తి అన్నటువంటిది ఇక్కడ ఏమిటి? ఆ భగవంతుని యందు నిర్మలమైనటువంటి ఆస్తిక్య బుద్ధి ఉన్నటువంటి వాడికి శుభమే జరుగుతుంది కానీ అశుభమో జరగదని నీతిని మనకి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని భగవంతుడు మనందరికీ ఇచ్చుగాక.